హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఒకసారి వీడియో చూడండి మీరు. ఇది జూన్ 26న ఐఫోన్ 15 ప్రైస్ అనమాట. అప్రాక్సిమేట్లీ మనం చూసుకున్నట్లయితే కనుక 50,932 అయితే ఉంది. ఈ రోజు జూలై 11th. ఇక్కడ మనం ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 60,200 అయితే ఉంది. సో గైస్ ఇక్కడ కంపారిజన్ అయితే అబ్జర్వ్ చేశారు కదా. అండ్ ఇంకొకటి చెప్తాను మీకు. ఇక్కడ ఒకసారి మళ్ళీ వీడియో చూడండి మీరు. సామ్సంగ్ S24 అల్ట్రా ప్రైస్ అనేది మనకి అమెజాన్లో 89,999 అయితే ఉంటాయి కనుక మేము ఫ్లిప్కార్ట్లో 84,500 అయితే వస్తుంది. భయ్య ఇలా మనం ఎన్ని అయితే కంపేర్ చేయొచ్చు అని మీరు అన్నట్టు అందుకే మీకు చెప్పాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎందుకు ఇప్పుడు చేయాల్సి వస్తుందంటే చాలామంది ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ ఏదైతే గోడ్ సేల్ జరుగుతుందో లేదా అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరుగుతున్నాయో సో చాలామంది అయితే ఆఫర్లు తగ్గుతున్నాయని చెప్పేసి తమ యొక్క అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో గైస్ మీ దగ్గర ఉన్నప్పుడే కనుక మీరు ఈ అమౌంట్ అనేది ఖర్చు చేయొచ్చు. సో అదే నేను చెప్పేది ఏంటంటే ఈ టూల్ యూస్ చేసి మీరు మీ అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కనుక కంపెనీస్ అనేవి మనం బకరాలు చేస్తున్నాయి, కానీ కొంతమంది మేధావులు ఏంటంటే ఇలాంటి టూల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి మనకు కొంచెం ఎంత కనుక అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం ఈ టూల్ ఎలా యూస్ చేయాలి, ఈ టూల్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఈ టూల్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో కొంచెం వర్త్ ఇట్ అవుతుంది అనమాట నేను చేసిన కంటెంట్కి. అండ్ కమింగ్ టు ఈ టూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ టూల్ పేరు వచ్చి మనకి బై హ్యాక్ టూల్ అనమాట. ఇది మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైతే మనకి ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళైతే కనుక మొబైల్ అయితే యూస్ చేయండి. అండ్ ఎవరైతే మన దగ్గర ల్యాప్టాప్ ఉందంటే కనుక మీకు ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇస్తాను. ఈ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ప్లే స్టోర్లో ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ యాప్ లింక్ కూడా మీకు కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అమెజాన్లో ఉన్నటువంటి ప్రైజ్లు ఏవైతున్నాయో ఇక్కడైతే మనం కంపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అయితే అమెజాన్కి ఫ్లిప్కార్ట్కి మిగిలిన వెబ్సైట్కి లేదంటే గైస్ మనకి ఏవైతే మనకి ఓవరాల్గా మనకి ఇండియాలో కానీ లేదంటే కనుక అదర్ కంట్రీస్ ఏమైనా వెబ్సైట్లు అవుతున్నాయో సో మొత్తం అన్నిటితో కలిపి ఈ టూల్తో మనం యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క టూల్తో మనం అయితే కంపేర్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఇందాక. సో సామ్సంగ్ ప్రైస్ అనేది 89,999 ఉంటే ఫ్లిప్కార్ట్లో 84,000 ఉంది. సో అదేవిధంగా మనకి రిలయన్స్ డిజిటల్లో కానీ వీటన్నిటిలో మనం అయితే కంపేర్ అయితే చేసుకుని ఎక్కడ తక్కువగా వస్తుందో అక్కడైతే మనం మొబైల్ అనేది తీసుకోవచ్చు, అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు మన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీంట్లో సో గైస్ దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చి మనకి ప్రైస్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ హిస్టరీ అనేది దీంతో మనం ఎప్పుడు ప్రైస్ తగ్గుతుంది, ఎప్పుడు ప్రైస్ పెరిగింది అని చెప్పేసి మొత్తం అయితే కనుక మనం ఒక డీటెయిల్ అనాలిసిస్ అయితే కనుక ఈ టూల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ టూల్ యూస్ చేసి మనం ఆ మంత్లో మనకు ప్రైస్ తగ్గింది, నెక్స్ట్ మంత్ ప్రైస్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మనం అయితే ప్రెడిక్ట్ అయితే చేయొచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ వన్ వచ్చారు మనకి ప్రైస్ అలర్ట్స్. సో ఈ ప్రైస్ అలర్ట్స్ మన ఆ మెథడ్ యూజ్ చేసి మనం ఎప్పుడైతే మనకు ప్రైస్ తగ్గుతుందో ఆ ప్రైస్కి మనం అయితే కనుక మనం బై చేసే అవకాశం ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఫోన్ అనేది మనకి 60,200 అయితే ఉంది, బట్ నేనేం చేస్తానండి ఇక్కడ 55,000 కొందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో నాకు 55,000 ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనకైతే మనం ప్రెడిక్ట్ అయితే చేయలేం. బట్ ఈ టూల్లో మనం ప్రైస్ అలర్ట్లో మనం కావాల్సిన ప్రైస్ అనేది మనం యాడ్ చేసుకుని సేవ్ చేసుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే మొబైల్ మనకి 55,000కి వస్తుందో ఆ టైం మనకి అయితే మనం ఈజీగా అయితే బై చేయొచ్చు. ఇక్కడ మనకి అలర్ట్ అనేది ఇస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి మనకి కూపన్స్ గైస్. ఈ ఎవరైతే మనం బడ్జెట్లో మనీ చూస్తున్నారో లైక్ నార్మల్గా మొబైల్స్ అనే కాదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద కానీ లేదంటే కనుక హోమ్ అప్లయన్స్ మీద కానీ సో వీళ్ళైతే కనుక కూపన్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కూపన్ కోడ్స్ యూస్ చేసి మనం ఆల్మోస్ట్ ఒక 1,000 నుంచి 2,000 వరకు అయితే అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కూపన్స్ కోసం ఎక్కువైతే చూస్తున్నారో వాళ్ళకైతే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి డైలీ కూపన్స్ అనేవి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని వాటికి మాత్రం అయితే వర్త్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి మనం ఒక 10 కూపన్స్ తీసుకుంటే దాంట్లో ఒక కూపన్ మాత్రం వర్త్ అవుతుంది. సో మనకి కొంచెం పేషెన్స్ ఉంటాయి కనుక వీటిలో కూపన్స్ అని యూజ్ చేసుకుని మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వన్ మనకి స్పెండ్ లెన్స్ అని చెప్పేసి అయితే ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనం ఎన్ని ఆర్డర్స్ చేస్తాం, ఎంత అమౌంట్ మనం అనేది మనం వెబ్సైట్లో అయితే స్పెండ్ చేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క ఫీచర్ అనేది దీంట్లో మనకైతే చూపిస్తుంది అనమాట. సో గైస్ ఓవరాల్గా మాట్లాడుకున్నట్టయితే కనుక ఇది ఒక మంచి టూల్ అనేది అయితే నేను చెప్తాను. సో ఇది మీరు ఎక్స్టెన్షన్ చేసుకుని ప్రతి ఒక్కటి డీల్ కూడా మీరు కంపేర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలంటే మనకి కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ మన డీల్స్ అనేవి మీరు ఫాలో అవుతుంటారు కదా, ప్రైస్ తగ్గిందా లేదా అని చెప్పేసి టూల్ యూస్ చేసి మీరు అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫ్రాడ్లు ఇలాంటివి జరగకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మంచి మొబైల్స్ ఏం పర్చేస్ చేయాలని చెప్పేసి ఈ షోలో మనం మాట్లాడుకుందాం.